ఈ పని చేసిన తర్వాత మళ్ళీ వాడు ఏం చేసిండు, ఈ రాజ్ కుమార్ అంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఏది ఈ రాజ్ కుమార్ గారిని ఇంటికి వెళ్ళి అక్కడ తన భార్యను చంపేసిండు. అభం శుభం తెలియని తన ఇద్దరు అబ్బాయిలు, మీరు ఆ ఫోటో చూడండి, ఆ ఇద్దరు చిన్నపిల్లలు చాలా చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా మర్డర్ చేసిండు. మొత్తం 6 మర్డర్లు చేసిండు. కేవలం 2 గంటల వ్యవధిలో 6 ప్రాణాలను గాల్లో కలిపేసిండు ఈ దరిద్రుడు. కేవలం గంటల వ్యవధిలోనే 6 మర్డర్లు చేసిండు. ఒకటేమో కసి కోపతం చేసిండు. ఏది, నన్ను జైలుకు పంపిస్తారా, నీ వల్ల నేను జైలుకి వెళ్ళని చెప్పేసి ఏదైతే జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ బాలిక వంటికి వెళ్ళి ఆ బాలిక తల్లిని చంపేసిండు. ఆ బాలిక అమ్మమ్మని చంపేసి ఆ బాలికను బలవంతంగా ఇంటి నుండి 11 గంటల ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. బలవంతంగా పాపను తీసుకెళ్తుంటే ఆ పాప బిక్కుమంటూ భయంగా సైలెంట్గా ఇట్లా వెళ్ళిపోయింది. అరుస్తే ఏం చేస్తాడో ఏమంటాడో భయానికి సైలెంట్కి వెళ్ళిపోయింది. కారులో బలవంతంగా ఎక్కించుకొని చెరువు కాడికి తీసుకెళ్ళిండు. చెరువు దగ్గర తీసుకెళ్ళి మరొకసారి ఆ బాలిక పైన అత్యాచారం చేసిండు. ఎన్ని గుండెలు ఉండాలి వీనికి ఎంత ధైర్యం ఉండాలి వీనికి, వీడు అసలు మనిషా మానవ మృగమా?